నేను అందుకనే ఏమడుగుతున్నా, ఒక్క అడవిలోంచి గిరిజన బిడ్డల్ని ఖాళీ చేయించిన ఒక్క అడవిని చూపెట్టి నేను వస్తా. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి పాలనలో బాండ్ పేపర్ మీద రాసియండి. రేపొద్దున ఏ అడవిలోని ఎక్కడ కూడా మైనింగ్ జరగదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయమనండి. నేనేమంటున్నా, మైనింగ్ వేరు, మైనింగ్ అంతే కదండి. ఇలా దేశంలో నక్సల్స్ ఉన్నప్పుడు మైనింగ్ జరుగుతలేదా? మైనింగ్ అవసరం అరే నక్సలైట్లు మొత్తానికే ఈ దేశమే మాది కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే మా వాళ్ళు కాదు, అందరిని కాల్చి పారేస్తామంటారు కదా, అది వద్దు అంటున్నా. ఈ దేశంలో ఉన్న వాళ్ళు నీ వాళ్ళే. నువ్వు అడిగిపోయినా కాబట్టి పక్కన ఉన్నోడు చదువుకోవద్దు తప్పు అంటున్నా, అవన్నీ చదివి అంటున్నా. నువ్వు పెట్టిన ఒక స్కూల్ చేపెట్టు, నువ్వు పెట్టిన ఒక స్కూల్ చూపెట్టు, పేదోడి కోసం నువ్వు ఒక దవాఖాన కట్టు, ఒక దవాఖాన చూపెట్టు. మైనింగ్ జరిగితే గుట్టలలో కొండలలో దాచిపెట్టిన పైసలు కుప్పలు దొరుకుతాయి, కానీ ఒక స్కూల్ కట్టిని చూపెట్టు అంటున్న గిరిజనుల కోసం. ఛత్తీస్గఢ్లో ఇంతమంది లీడర్లను చంపారు కదా మీరు, ఒక్క స్కూల్ కట్టి గిరిజనులకు ఒక ఊర్లో మీరు చదువు చెప్పింది చూపెట్టన్నా. బాగా మాట్లాడతావు నువ్వు. ఇగో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని.